అన్యాయంగా చెరసాల్లో ఉన్నాడు. కారణం తెలియదు. ఎందుకు చెరసాలకు రావాల్సి వచ్చిందో, ఎందుకు ఉద్యోగం పోవాల్సి వచ్చిందో, ఎందుకు నిందలు భరించవలసి వచ్చిందో. ఈరోజు మనలో కొంతమందికి కారణం తెలియటల్లా. ఎందుకు ఉద్యోగం పోయిందో నాకు కారణం అర్థం కావటల్లా. ఎందుకు నా భర్త నాకు దూరం అయిపోయాడో నాకు అర్థం కావటల్లా. ఎందుకు నేను ఎంతో ప్రేమించాను నా భార్యను, నేను ప్రేమించిన నా భార్య ఎందుకు దూరం అయిపోయిందో నాకు అర్థం కావటల్లా. కష్టపడి వ్యాపారం చేశాను, వ్యాపారంలో ఎందుకు నష్టం వచ్చిందో నాకు అర్థం కావటల్లా. అన్ని విధాల దేవుణ్ణి సేవించాను, కానీ ఎందుకు ఈ రోగం వచ్చిందో నాకు అర్థం కావటల్లా. ఎంతోమందికి దానం చేశాను, కానీ ఎందుకు ఈరోజు నా చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయిందో నాకు అర్థం కావటల్లా. ఎంతోమందికి మేలు చేశాను, కానీ ఈరోజు నా జీవితంలోనే ఎందుకు ఇంత కీడు జరిగిందో అర్థం కావటల్లా. ఎంతోమందికి దానం చేశాను, కానీ ఎందుకు ఈరోజు నా చేతులే దిక్కులేని చేతులుగా మారినాయో నాకు అర్థం కావటల్లా. మళ్ళా వస్తున్నా, ఎందుకు నేను నిర్దాక్షిణ్యంగా చెరసాలకు వచ్చానో నాకు అర్థం కావటల్లా. అయితే యెహోవా నాకు తోడై ఉన్నాడో